హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఉమా పాలూరి వ్లాగ్స్ అండ్ కుకింగ్ అండి. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఈరోజు నేను ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే వంకాయ ఎండు రొయ్యల కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది అయితే చూపించేస్తాను. ఎక్కడా కూడా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ముందుగా ఈ కర్రీకి కావాల్సిన ఐటమ్స్ అయితే చూద్దామండి. ఒక మీడియం సైజ్ టమోటో, అలాగే 4 పచ్చిమిర్చి, ఒక ఆనియన్, అలాగే శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలు, అలాగే వంకాయలను అయితే తీసుకోవాలి. వంకాయలు అనేవి శుభ్రంగా కట్ చేసేసుకొని వాటిని ఉప్పు నీళ్ళల్లో అయితే వేసుకొని అయితే పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా కర్రీ ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. దానికోసం అయితే గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక అందులోకి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, అలాగే పచ్చిమిర్చి అయితే వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి శుభ్రం చేసి పెట్టుకున్న ఎండు రొయ్యలను అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే మంచి టేస్ట్ అనేది వస్తుంది, అలాగే స్మెల్ కూడా అయితే రాకుండా ఉంటుంది. అన్నీ కూడా చక్కగా ఆయిల్లో ఫ్రై అవుతున్నాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి కట్ చేసి పెట్టుకున్న టమోటా అయితే వేసేసుకొని టమోటా అనేది మెత్తగా అయ్యే వరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. టమోటాస్ అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలను అయితే అందులో వేసేసుకొని ఒక 2 మినిట్స్ పాటు అయితే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మంచి టేస్టీగా అయితే వస్తుంది. ఒక 2 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే వంకాయలు అయితే చక్కగా కుక్ అయిపోయినాయి కదా ఫ్రెండ్స్. ఇప్పుడు అందులోకి రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే చిటికెడు పసుపు అయితే వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఆ తర్వాత అందులోకి 2 స్పూన్ల కారం కూడా వేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకొని ఒక చిన్న టీ గ్లాసు వాటర్ అయితే పోసేసుకొని ఒక 5 మినిట్స్ పాటు మూత పెట్టుకొని అయితే కుక్ చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ ఆగాక మూత అనేది ఓపెన్ చేసి చూస్తే కర్రీ అయితే చక్కగా కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకా పైన కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకొని సర్వ్ చేసేసుకుంటే ఎంతో రుచికరంగా సింపుల్గా చేసుకునే వంకాయ ఎండు రొయ్యల కర్రీ అయితే రెడీ ఫ్రెండ్స్. అంతేనండి, చాలా సింపుల్ అండ్ చాలా క్విక్గా అయితే అయిపోతుంది. తప్పకుండా నచ్చినట్లయితే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటి అనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై ఫ్రెండ్స్.